గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముంబై. ఇప్పుడే మేము కుర్లా స్టేషన్కి బయలుదేరాం. ఆటో బుక్ చేసాం, వస్తుంది. ఇక బ్రేక్ఫాస్ట్ కోసం మాకు దగ్గరలో ఉన్న సంసార్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇది కుర్లా స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక ఇక్కడ ప్రైజెస్ అయితే చూస్తున్నారు కదా, బోర్డులో డిస్ప్లే చేస్తున్నాను. అన్నీ డబల్గా ఉన్నాయి. మన దగ్గర అయితే 40 ఉంటే ఇక్కడ 80 ఉంటుంది. మేము పారాల్ అనే స్టేషన్లో దిగాం. ఈ ట్రైన్ పారాల్ వరకు వెళ్తుందంట. స్టేషన్ చూసుకోండి, ట్రైన్ మీద నేమ్స్ ఉంటాయి, అవి చూసుకోండి. పారల వరకు వెళ్తే పారల వరకే వెళ్తుంది, ఎందుకంటే మేము బైకుల్లో వరకు వెళ్ళాలి. కానీ ఇక్కడ పారల దగ్గర ఆపి అక్కడ నుంచి వేరే ట్రైన్ ఎక్కమని చెప్పారు. ఇప్పుడే బైకుల్లా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి బైకుల్లా జూ, అంటే నిన్న మనం జూకి వెళ్ళాం కదా, అది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. తక్కువలో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా లోకల్ ట్రైన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే మేము బస్సులో ట్రావెల్ చేస్తున్నాం. ఇది ఫుల్లీ ఎయిర్ కండిషనర్ బస్సు అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 4 మెంబర్స్కి 48 రూపీస్ పడింది. మహాలక్ష్మి మందిర్ ఇప్పుడే బస్సు దిగాం. ఇవ్వండి, ఇదే మన బస్సు. టికెట్ స్టాప్ దగ్గర నుంచి కరెక్ట్గా ఆపోజిట్లో ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది, ఇది గెట్ హౌస్ అని ఉంటుంది. ఈ రోడ్లో నుంచి వెళ్ళాలి మహాలక్ష్మి మందిర్కి. అలా ముందుకు రాగానే పక్కనే శివుడిది పూజా మందిరం ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే మహాదేవ్ మందిర్ ఉంటుంది. కానీ ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి అమ్మవారి టెంపుల్కి. అలా మహాదేవ్ టెంపుల్ నుంచి ఇలా స్ట్రైట్గా వస్తే ఇక్కడ ఉంటుంది మందిరం లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ అన్నీ టెంపుల్కి సంబంధించిన వస్తువులు అమ్ముతుంటారు. తిరునాళ్ళ జరుగుతుంది ఇక్కడ. ఇదే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. లోపల అయితే వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ రెండు అలా లేవు, బట్ మీకు చూపించడం కోసం ఇలా చిన్న బిట్ అనేది తీసాను వీడియో. చూడండి, అదే దర్శనం మార్గం. అలా లోపలికి వెళ్తాం, అక్కడ ఉంటారు అమ్మవారు. అలా వచ్చేదారిలో చిన్న చిన్న గుళ్ళు చూసుకున్నాం, కృష్ణుడివి, హనుమంతుడివి, అండ్ ఆల్సో ఒక త్రిశూలం ఉండి అమ్మవారు మొహంలాగా అనిపిస్తుంది. చూడండి, చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి ముందుకు రాగానే ఇక్కడ కృష్ణుడిది మరో గుడి ఉంది, అక్కడికి కూడా వెళ్ళాం. ఇది ఆడిటోరియంలా ఉంది, మొత్తం ఫొటోస్ పెట్టించారు. అమ్మవారి టెంపుల్కి ఆపోజిట్లోనే ఏన్షియంట్ శివ టెంపుల్ ఉండిద్ది. చూడండి, చాలా బాగుంటుంది. మనం అమ్మవారి గుడికి వెళ్ళే మార్గంలో లెఫ్ట్ సైడ్లో ఒక శివుడి గుడి చూసాం కదా ఇందాక, ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం. చూడండి లోపల ఎలా ఉందో. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నెహ్రూ సైన్స్ సెంటర్కి వెళ్ళబోతున్నాం. ముంబైలో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ క్యాబ్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే కొంతమంది మీటర్ వేస్తారు, కొంతమంది ర్యాపిడోలో ఉన్న ప్రైస్ తీసుకుంటారు. నెహ్రూ సైన్స్ సెంటర్. డైనోసార్ అమౌంట్ వేసుకుంటా, ఏదో ఎగ్జిబిషన్ జరగబోతుంది అనుకుంటా. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది, వాటి ప్రైజెస్ చూపిస్తారు. చూడండి, ఫోర్ టికెట్స్ తీసేసుకున్నాం. కూడా ఏజ్ ఉంది కదా, దాని వెనకాల బర్డ్ ఉంది, ఫాస్ట్ ఏది కానీ కలిసిపోతుంది. ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది. ఆ సర్క్యులర్ కలర్స్ని అటు ఇటు తిప్పుతాం కదా, ఆ గ్లాసెస్లో నుంచి చూస్తున్నట్టే సర్క్యులర్ మోషన్లో తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడైతే మనం స్పేస్ స్టేషన్ హాల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏరోస్పేస్లో ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది చూపిస్తూ ఉంటారు. అక్కడ సర్క్యులర్గా ఒకటి కనిపిస్తుంది కదా కింద, అది రాకెట్ యొక్క డిజైన్ అనమాట. అంటే స్పేస్లో ఎలా ఉండిద్ది అనే దాన్ని నమూనాన్ని బట్టి ఇలా ప్రాక్టికల్గా డిజైన్ చేసి చూపించారు మనకి. ఇది మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS. ఇక్కడ వాళ్ళ జీవన విధానం, అంటే స్పేస్లో ఎలా ఉంటారు, ఎలా బ్రష్ చేస్తారు, ఎలా తింటారు, ఎలా పడుకుంటారు అనేవి మొత్తం ఉన్నాయి. వాళ్ళకి డైలీ ఎక్సర్సైజ్ అవసరం, ఎందుకంటే వాళ్ళ బాడీ తేలుతూ ఉంటుంది కదా అక్కడ స్పేస్లో. అక్కడ గ్రావిటీ చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ అసలు అయితే సల్యూట్ అని పెట్టారు ఈ ISSని, తర్వాత స్కైలాబ్గా మార్చారు, తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్గా మార్చారు ISS. ఇది దాని బ్లూ ప్రింట్. మీలో ఎంతమంది తెలుసు ఫస్ట్ మనకి మ్యాగీ ఉంది కదా, మనం ఇన్స్టెంట్గా చేసుకునే మ్యాగీ,
స్పేస్లో ఉండే వాళ్ళకి మాత్రం కనిపెట్టారని ఫస్ట్. ఇక్కడ కనిపించేది మన భూమి యొక్క బ్లూ ప్రింట్ అనమాట. అంటే మన భూమి ఎలా ఉంటుంది ఏంటనేది దానిపైన స్పేస్ స్టేషన్ కట్టారు. ఇక్కడే ఫోటో స్పాట్ కూడా ఉంది, మనం చక్కగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ స్పేస్ స్టేషన్ని మొత్తంగా 5 దేశాలు కలిసి నిర్మించాయంట. ఆ దేశాల యొక్క ఫ్లాగ్స్ని కూడా చూపిస్తున్నా చూడండి, ఎంత గ్రేటో కదా. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజన్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఈ స్టేషన్ పేరు వచ్చేసి నెహ్రూ సైన్స్ సెంటర్. ఇది స్టీమ్తో నడిచే లారీ. దీని పేరు మారుత్ ఫైటర్. చాలా యుద్ధాల్లో సర్వీస్ చేసి రిటైర్కి వచ్చిన జెట్ అనమాట. దీనిని మీరు సైన్స్ సెంటర్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు. దీనిని మీరు చాలా దగ్గరగా చూడొచ్చు. ఇక్కడ కల్పనా చావ్లా, ఇండియన్ సైంటిస్ట్లా. ది జైంట్ గ్రాస్ హోపర్. దీన్ని తెలుగులో ఏమంటారు? ఐరన్ పిల్లర్, ఢిల్లీ. వెల్కమ్ టు నెహ్రూ సైన్స్ సెంటర్. బ్యాగేజ్ ఇక్కడ పెట్టేసి అటు వెళ్ళాలి. బటన్ ప్రెస్ చేయగానే అవుతుందా? ఇది రిసెప్షన్ ఏరియా. ఇక్కడ మీ టికెట్ చూపిస్తే మీకు ఏ టైంలో షోస్ ఉన్నాయో అవి చెప్తారు. మీకు నచ్చినట్టు ఆ షో టైమింగ్స్కి వెళ్ళొచ్చు, నోట్ చేయించుకోండి. హాల్ ఆఫ్ ఎవల్యూషన్. ఇక్కడ కోతి నుంచి మనుషుల ఎలా అభివృద్ధి చెందారు అనేది చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ బటన్ ప్రెస్ చేయగానే సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతాయి అనేది చూపిస్తుంది. ఇది మన భూమి యొక్క ఇంటీరియర్, అంటే లోపల ఎలా ఉంటుంది, భూమిలో తవ్వే కొద్దీ ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం SOSకి వెళ్ళబోతున్నాం, అంటే సైన్స్ ఆన్ ఎ స్పేర్ అనమాట. లోపల ఒక గ్లోబ్ని అంటే బాల్ని స్ట్రింగ్స్తో హ్యాంగ్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఎర్త్ గురించి. ఇక్కడ మీరు చూసే గ్రాస్, గ్రిల్, మార్బుల్స్, టైల్స్ అనమాట. వాటిని పట్టుకొని కూడా ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, అక్కడ మీరు ఎప్పుడైనా షాక్ అనేది ఫీల్ అవ్వకపోయింటే ఇప్పటి వరకు వాటిని అలా పట్టుకుంటే షాక్ అనేది వస్తుంది. అంత హార్మ్ఫుల్ ఏం కాదు, లో వాట్లోనే వస్తుంది, భయపడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే మనం ఎటువైపు ఫింగర్ పెడితే అటువైపు ఆ రేస్ అనేది వస్తుంది చూడండి. ప్రెస్ ఇక్కడ
నెక్స్ట్ 3D షో అనమాట. మాకైతే అంత థ్రిల్లింగ్ ఏం అనిపించలేదు. ఒక యానిమల్ షో వేశారు 3Dలో. ఇది చూడండి, అన్ని వైపులా మిర్రర్స్ ఉంటాయి, మనం మల్టిపుల్గా కనపడతాం. కలర్ఫుల్ షాడో. ఇక లాస్ట్లో మొత్తం చూసేసుకున్న తర్వాత ఈ క్యాఫ్టేరియాకి అయితే వచ్చేసాం. ఇక్కడ భోజనం చేయొచ్చు, కానీ ఫుడ్ అయితే చాలా వరస్ట్గా ఉంది. 150 ఛార్జ్ చేస్తున్నారు ప్లేట్కి. ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం మెరిన్ డ్రైవ్కి వెళ్ళబోతున్నాం. మెరిన్ డ్రైవ్కి అయితే మేము ట్యాక్సీలో వెళ్ళబోతున్నాం. మీటర్ వేస్తా అన్నారు. మీటర్ అనేది క్యాబ్కి వచ్చేసి అయితే 31 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ పైన 1 రూపీ 2 రూపీస్ అలా పెరుగుతూ ఉంటాయి. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో అయితే 31 రూపీస్ ఉంది. ఇప్పుడు మీరు చూడబోయేది ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన ముఖేష్ అంబానీ గారి ఇల్లు. ఈ ఇంటిని దాదాపుగా 15,000 కోట్లతో నిర్మించారని అంచనా. మరి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల ఇల్లు అంటే ఆ మాత్రం ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. ఇక మెరైన్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు ఒక టన్నెల్ తగిలింది. చూడండి, యూఎస్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఏదో ఫారెన్లో ఉన్నట్టు అనిపించింది. ఇక మెరైన్ డ్రైవ్కి అయితే వచ్చేసాం. చూడండి, జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు సన్సెట్ అవుతుంది కదా, దానికోసం వెయిట్ చేస్తున్నారు. సన్సెట్ అవ్వగానే ఎవ్వరు కనిపించరు, అంతా క్లియర్ అయిపోతుంది. ఇక్కడికి చిన్న పిల్లల నుంచి ముసలాల వరకు అందరూ వచ్చారు. ఎక్కువగా టీనేజ్ గర్ల్స్ ఉన్నారు. అండ్ ఆల్సో దీన్ని కూడా ఒక ఫోటో స్పాట్గా పెట్టుకోవచ్చు. ఫొటోస్ బాగా దిగుతున్నారు అందరూ. నేను కూడా ట్రై చేశాను దిగడానికి. మీరు కరెక్ట్గా చూస్తే అక్కడ ఒక స్టేడియం లైట్ కనిపిస్తుంది కదా,
కరెక్ట్గా మెరైన్ డ్రైవ్ ఆపోజిట్లోనే మన ముంబై స్టేడియం అయితే ఉంటుంది. చూడండి మా ముందు కూడా ఒక స్టేడియం లైట్ ఉంది. ముంబైలో కూడా క్రికెట్ మ్యాచెస్ చాలానే జరుగుతూ ఉంటాయి. లేట్ అవుతుందని చెప్పి రిటర్న్ అయిపోతుంటే మాకు పక్కనే ఒక హోటల్ అయితే కనిపించింది. చాలా బాగుంది, అంబియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. మీరు కూడా లుక్ వేసేయండి ఈ హోటల్ని. మెరైన్ డ్రైవ్ నుంచి ఎర్లీగా రావడం చాలా మంచిదైంది, ఎందుకంటే వెంటనే వర్షం పడిపోయింది. చూడండి మా దగ్గర అంబ్రెల్లాస్ కూడా లేవు. ఒకవేళ అక్కడే ఉండిపోయి ఏంటంటే అందరం తడిసిపోయే వాళ్ళం. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఆపోజిట్లో ఉన్న బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కుతాం. ఇదిగోండి ట్రావెల్ బస్సులు అయితే ఇలా ఉంటాయి. ఒక 4 hours అలాగా తిప్పుకొని మొత్తం చూపించుకొని తీసుకొని వస్తారు. కానీ మీరు అనుకున్నంత టైం అయితే ఇవ్వరు. ప్రతి చోట ఒక 1/2 hour అయితే ఇస్తారు మీరు చూడడానికి. బట్ సరిపోదని నా ఫీలింగ్. ఇప్పుడే CSMT అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్స్ దిగాం బస్సు. ఇదే మన బస్సు. కుర్లా రైల్వే స్టేషన్కి అయితే రిటర్న్ అయిపోయాం. ఇక్కడ నుంచి మన హోటల్ చాలా దగ్గర. చూస్తున్నారు కదా, పొద్దున మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం. సో అదే హోటల్కి వచ్చాం. బాగా ఆకలేస్తుంది. లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసి ఆర్డర్ పెట్టుకొని తినేద్దాం పదండి. ఇక కుర్లా స్టేషన్కి రాగానే బాగా ఆకలేసి ఒక ప్లేట్ పావ్ బాజీ, ఒక వెజ్ బిర్యానీ, ఒక ప్లేట్ థాలీ ఆర్డర్ చెప్పుకొని అందరం తినేసాం. టేస్ట్ అయితే బాగానే ఉంది. గుడ్ మార్నింగ్ గైస్. ఇది మన ముంబైలో ఇది Day 2, మహారాష్ట్రలో Day 3. ఈరోజు మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. మనకి మధ్యాహ్నం 1కి ఉంది ట్రైన్. ఇక్కడ లోకమాన్య తిలక్ స్టేషన్లో, అది కూడా చూపిస్తాను. అండ్ అది చూసారు కదా నెహ్రూ నేషనల్ పార్క్. అండ్ ఆల్సో బస్సులో అయితే ఇలాగే ట్రిప్గా తిప్పుతారు, అన్నీ చూపిస్తారు. బట్ మీకు అనుకున్నంత టైం అయితే ఎవరు. లోకమాన్య తిలక్ రైల్వే స్టేషన్కి మేము ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాం ర్యాపిడోలో. ఇప్పుడు మీరు చూస్తున్నదే లోకమాన్య తిలక్ టెర్మినల్స్. ఇది సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇక్కడతో ముంబై యాత్ర అనేది సమాప్తం.